జరుపుకోవడానికి మరి దేవుడు ఇంత మంచి అవకాశం ఇచ్చాడు. లాస్ట్ 2-3 ఇయర్స్ అయితే మరి చాలా ఆశగా కలిగి ఉన్నాము. ఎలాగైనా ఈ ఇయర్ బీబీఎస్ జరుపుకోవాలి అని మన దేవుడి చిత్తంలో ఉంది కాబట్టి ఈ ఇయర్ మనం బీబీఎస్ జరుపుకోగలిగాం. కాబట్టి మొట్టమొదటిగా దేవాది దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నానండి. మరి ఈ బీబీఎస్ ఇలా జరుపుకోవాలి అని చెప్పినప్పుడు ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళు వెంటనే అంగీకరించి మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టుగా ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా మళ్ళా చేర్చుకుంటామన్నమాట. మేము బీబీఎస్ 6th ఆఫ్ దిస్ మంత్ అంటే మండే నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. మండే నుంచి 5 days ఫ్రైడే దాకా పెట్టుకున్నాము. రోజు ఈవినింగ్ 6 o'clock నుంచి 8 o'clock దాకా అని చెప్పి మేము ఆర్గనైజ్ చేసుకున్నాము. నిజంగా దేవాది దేవునికి ఇంటి స్థితులు చెల్లించుకోవాలంటే ఎందుకంటే మేము యాక్చువల్లీ ఎండల గురించి చాలా భయపడ్డాం. అప్పటిదాకా చాలా భయంకరమైన ఎండలు ఉన్నాయి. ఈవెన్ 6th ఆఫ్టర్నూన్ కూడా చాలా ఎండలు. మేము 6th ఈవినింగ్ ఫస్ట్ డే పెట్టుకుందాం అనుకునేటప్పటికి ఈవినింగ్ 4 o'clockకి బాగా చీకటి అయిపోయింది ఎండ లేకుండా. అండ్ బై 5:30 మళ్ళీ తెల్లటి వెలుగు వచ్చేసింది. నిజంగా దేవాది దేవుని లెక్కలేని స్థితులు చెల్లించుకుంటా ఉన్నామండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జనరల్లీ మేలో ఉండే అట్మాస్ఫియర్ లేదు. వెదర్ చాలా మారిపోయింది. దేవుడు చల్లని వాతావరణం అనిపించాడు కాబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటాము. మాకు ఈ ఇయర్ బీబీఎస్ ఉన్న థీమ్ అండి లక్ష్యం కొరకు అన్వేషణ, క్వెస్ట్ ఫర్ పర్పస్. దేవుడికి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఉద్దేశం కలిగి ఉంది. మన జీవితంలో దేవుడు ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు దీన్ని పిల్లలకి చెప్పడం కోసం మరి మాకు ఆ థీమ్ ఇచ్చి ఉన్నారు. ఈ సండే స్కూల్కి బీబీఎస్ జరుపుకోవాలి అంటే మాకు చాలా మెటీరియల్ కావాల్సి ఉంటుందండి. వర్క్ బుక్స్ కానీ, బ్యాడ్జెస్ కానీ, సర్టిఫికెట్స్ కానీ చాలా మెటీరియల్ అవసరం ఉంటుంది. అయితే ఈ మెటీరియల్ అంతా కూడా మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రకాష్ గారిని సప్లై చేసి ఉన్నారు. వారికి వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. మాకు వచ్చిన బిడ్డలందరినీ మేము నియర్లీ 40 స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు రోజు. ఈ బిడ్డలందరినీ మేము 3 గ్రూప్స్గా డివైడ్ చేసుకున్నాం బేస్డ్ ఆన్ దేర్ ఏజ్. అయితే చిన్నపిల్లలందరినీ ప్రైమరీ సెక్షన్ అనుకున్నాం, నెక్స్ట్ గ్రూప్ జూనియర్స్, నెక్స్ట్ గ్రూప్ సీనియర్స్. ఇలా 3 పార్ట్స్ చేసుకొని 3 టీచర్లు ఉన్నామండి మేము. నేను డాక్టర్ చంద్ర గారు, ఎల్సేట్ గారు. మేము 3 క్లాసెస్ని 3 గ్రూప్స్ని చేసుకున్నాం. అయితే 2 days అయిన తర్వాత ఎల్సేట్కి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. షీ ఈజ్ నాట్ ఏబుల్ టు కమ్. చాలా సీరియస్గా సిక్ అయ్యింది. మేము చాలా భయపడ్డాం. ఎలాగో ఒక గ్రూప్ అంతా పిల్లలు ఉండిపోతున్నారే, ఏం చేయాలి ఆ పిల్లలు, ఎందుకంటే చాలా చిన్న పిల్లలు మా క్లాస్లో కలుపుకోవడానికి కుదిరే పరిస్థితి కాదు. అయితే ఆ టైంలో మరి మేము అడగకుండానే స్వరూప్ రాణి గారు వచ్చి ఆయన క్లాసెస్ని హ్యాండిల్ చేశారు. సో స్వరూప్ ఆంటీ కూడా వందనాలు చెప్పుకుంటాము. మేము డైలీ పిల్లలకి కొత్త సాంగ్స్ నేర్పించామండి. బేస్డ్ ఆన్ ద థీమ్, బేస్డ్ ఆన్ దేర్ లెసన్ సాంగ్స్ ఉన్నాయి. సో ఆ సాంగ్స్ పిల్లలు నేర్చుకున్నారు. తర్వాత వాళ్ళకి ఎవ్రీడే 2 lessons కంప్లీట్ చేయగలిగాము. అయితే సెకండ్ డే మళ్ళీ ఇంకో శబ్దం వచ్చింది. ఆ రోజు పెద్ద వర్షం పడింది. నేను అనుకున్నాను, అబ్బా ఏంటి దేవా కూల్గా అయ్యింది కదా, ఇంత పెద్ద వర్షం మళ్ళీ కంప్లీట్ చేయగలవా లేదా అనుకుంటే ఆ రోజు కరెక్ట్గా 5:30, 5:45కి వర్షం ఆగిపోయింది. వర్షం ఆగిపోయింది. మా 6 o'clock బీబీఎస్కి ఎవ్రీథింగ్ వాస్ క్లియర్. పర్లేదు, దేవునికి స్తోత్రాలు చెల్లించి వచ్చేసాం. ఇక్కడికి వచ్చేసాక కరెంట్ లేదు. ఆ రోజు కరెంట్ లేదు. సరే ఏదైతే ఏంటి దేవుడే చూసుకుంటాడు అనుకుని వచ్చేసాం. మేము వచ్చాం కానీ పిల్లలు వస్తాడో లేదు, ఎంతమంది వస్తే అంతమందికి జరిపేద్దాం అనుకున్నాం. నిజంగా పేరెంట్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. బిడ్డలందరూ కూడా ఏది వెనకట్ వేయకుండా అంత కరెంట్ పడి బాగా చీకటి అయిపోయింది. వర్షం పడింది కాబట్టి చాలా దూరం వచ్చేస్తా ఉన్నాయి. ఏది డిస్కరేజ్ చెప్పకుండా ఆ రోజంతా మేము క్యాండిల్ లైట్లోనే ఆరాధన జరుపుకున్నాం. మా లెసన్స్ కంప్లీట్ చేసుకోగలిగాం, పాటలు కూడా నేర్చుకున్నాం. సో దాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఆ రోజు కరెంట్ పోయిన పాస్టర్ గారు కూడా వచ్చి హెల్ప్ చేశారు. పాస్టర్ గారు కూడా చెల్లించుకుంటానండి.
ఈ కాంపిటీషన్స్కి ఇవాల్యుయేట్ చేయడానికి సింగింగ్ కాంపిటీషన్కి అయితే హైదరాబాద్ గారిని ఆహ్వానించాము యాజ్ జడ్జ్. మన అంకుల్ కూడా చెప్పగానే వెంటనే యాక్సెప్ట్ చేసి వచ్చి జడ్జ్మెంట్ ఇచ్చారు. వర్క్ బుక్స్ని ఇవాల్యుయేట్ చేయడానికి అరుణా కమలాకర్ గారిని ఇన్వైట్ చేసినప్పుడు ఆంటీ కూడా మరి యాక్సెప్ట్ చేసి మాకు ఇవాల్యుయేట్ చేసి ఇచ్చారు. కాబట్టి వాళ్ళిద్దరికి కూడా వందనాలు చెప్పుకుంటాము. తర్వాత ఎవ్రీడే స్నాక్స్ కూడా స్పాన్సర్ చేశారండి మాకు. ఫస్ట్ డే వచ్చేసి స్వరూప్ రాణి గారు, సెకండ్ డే కరుణ గారు, థర్డ్ డే సోల్మన్ మయూర్ గారు, ఫోర్త్ డే కమలాకర్ గారు అండ్ ఫిఫ్త్ డే స్నేహలత గారు. వీరందరూ కూడా మాకు స్నాక్స్ అందించి ఉన్నారు ఈ 5 డేస్కి. వాళ్ళందరికీ కూడా వందనాలు చెప్పుకుంటాము. తర్వాత ఈరోజు స్నాక్స్ కోసం పద్మావతి గారు ముందుకు వచ్చి ఉన్నారని మీకు సంపక్షంగా వందనాలు చెప్పుకుంటాము. ఈ కాంపిటీషన్స్ పెట్టినప్పుడు ప్రైజెస్ ఇవ్వాల్సి ఉందండి. ఈ ప్రైజెస్ అందరినీ మాకు స్పాన్సర్ చేసింది కనికరం గారు. వారికి కూడా సందర్భంగా వందనాలు చెప్పుకుంటారు. మరి పాస్టర్ గారు మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి పాస్టర్ గారు కూడా ప్రత్యేకంగా వందనాలు చెప్పుకుంటాము. అండ్ పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లల్ని చక్కగా ఎంకరేజ్ చేసి అనంతపుర పరిస్థితుల్లో కూడా పంపించి ఈ బీపీఎస్ని సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి సహాయం చేసినందుకు మీ అందరికీ వందనాలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు మా పిల్లలు వాళ్ళు నేర్చుకున్న కొన్ని సాంగ్స్, నేర్చుకున్న కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి వారికి కొంచెం సమయం ఇవ్వమని, వాళ్ళు నేర్చుకున్న విషయాలు బట్టి వాళ్ళు బ్లెస్ చేయమని విజ్ఞాపన చేశాను. థ్యాంక్ యూ.
ఇవి వాళ్ళు నేర్చుకునే కొన్ని గంటల వాక్యాలే. ఇప్పుడు ఒక చిన్న స్కిట్ మీ ముందు ప్రదర్శిస్తానండి. చాలా చిన్న స్కిట్, ఇది 5 minutes అయిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక పట్టణ గోడ అండి. చాలా బలమైన గోడ. ఎంత పెద్ద గోడ అంటే ఆ గోడ మీద ఇల్లు కూడా కట్టుకోవచ్చు. ఏ పట్టణం గోడ అంటే అది ఎరికో పట్టణం గోడ. ఇప్పుడు యెహోషువ ఆ పట్టణాన్ని జయించాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయితే దేవుడు ఏం చెప్పాడంటే, నీవు యాజకులను తీసుకొని మందసాన్ని తీసుకొని ఆ పట్టణం చుట్టూ 6 రోజులు రోజుకు ఒక్కసారి తిరుగు. 7వ రోజున 7 సార్లు తిరగాలి. తిరిగినప్పుడు బూరలు ఊదాలి. గొప్ప శబ్దం చేసినప్పుడు ఎరికో గోడలు పడిపోతాయని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం తీసుకొని యెహోషువ యాజకుల్ని నడిపిస్తాడు. యాజకులు మందసం పెట్టి తీసుకొని వెళ్తా ఉన్నారండి. వాళ్ళ వెనకాల యెహోషువ ప్రజలందరూ వెళ్తా ఉన్నారు. మొదటి దినం నిశ్శబ్దంగా మాట్లాడకుండా వెళ్తా ఉన్నారు. ఒక రోజు అయిపోయింది. 2వ రోజు నిశ్శబ్దంగానే వెళ్ళారు. 3వ రోజు కూడా రోజు మార్నింగ్ లేచి యాజకులు మందసం పెట్టుని తీసుకొని వెళ్తా ఉండగా యెహోషువ ప్రజలందరినీ నడిపించుకుంటూ వెళ్ళాడు. 4వ రోజు కూడా వెళ్ళారు. 4వ రోజు కూడా నిశ్శబ్దంగానే వెళ్ళారు. 5వ రోజు దేవుడు చెప్పిన రీతిగా 6 రోజులు మౌనంగా ఎరికో చుట్టూ తిరుగుతా ఉన్నారు. 7వ రోజు మాత్రం 7 సార్లు దేవుడు తిరగమన్నాడు. కాబట్టి 7 సార్లు వీళ్ళు తిరిగారు. ఏడవ రోజున 7వసారి తిరుగుతున్నారండి. ఇప్పుడు 7వసారి తిరిగేటప్పుడు బూరలు ఊదమని యెహోషువ ఆజ్ఞాపించాడు. అందరూ కలిసి ఒక్కసారి గట్టిగా బూరలు ధ్వని చేయాలి. ఆ సమయమంతా మరి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి మరి సందేశం చేస్తున్న బట్టి అలాగే సందేశం బట్టి మరి మనతో ఆనందంగా సంతోషంగా విధంగా మరి పిల్లలు దైవ మార్గంలో నడిపించబడుతున్నటువంటి విధులను బట్టి దైవ మార్గంలో ఎదుగుతున్నటువంటి విధులను బట్టి మనం సంతోషించవలసిన వారమై ఉన్నాము. ఒకసారి దేవుడిని దాచుకోవడం
ఆశీర్వదించాలని అన్ని కోణాల్లో అన్ని విషయాల్లో మరి ప్రార్థన చేయాల్సిందిగా ప్రభుత్వంగా తెలియజేస్తున్నా. ఈ సమయం ముందు మరి నీరు సంధించడానికి సాధ్యమయ్యేదాన్ని నేను కావాల్సింది. మనది ఇప్పుడు గ్రీటింగ్స్ ఎందుకంటే యాక్చువల్గా ఓల్డ్ ఆఫ్ థ్యాంక్స్ అంటే ఓల్డ్ ఆఫ్ థ్యాంక్స్ మొత్తం తెలియదని చెప్పేసి. సో ఇప్పుడు గ్రీటింగ్స్ అంటే ఓకే, మన ఎగ్జిక్యూటివ్ కమిటీ తరఫున, చర్చ్ కాంగ్రిగేషన్ తరఫున, సండే స్కూల్ ఫ్యాకల్టీ, సండే స్కూల్ సూపరింటెండెంట్ సెలీనా గారికి, ఎల్సీ గారికి, అలాగే షకీలా గారికి, ఎగ్జిక్యూటివ్ కమిటీ తరఫున, కాంగ్రిగేషన్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. మన చర్చ్లో బీబీఎస్ చాలా బ్రేక్ వచ్చింది, ఒక 5-6 ఏళ్ళు బ్రేక్ వచ్చింది. 5-6 ఏళ్ళ తర్వాత మనం మళ్ళీ బీబీఎస్ జరుపుకోగలిగాం. దానికి దేవుడికి వందనం. అలాగే యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్ ఫస్ట్ నుండి ఉన్న ఇదేంటి అంటే ద పిల్లర్స్ ఆఫ్ యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్ ఆర్ సండే స్కూల్ చిల్డ్రన్. మన సండే స్కూల్ చిల్డ్రన్ ఫౌండేషన్ బాగుంటేనే రేపు పొద్దున చర్చ్ ఫ్యూచర్ బాగుంటుంది. అదే నేను నమ్మాను. దట్ వాట్ మీ బిలీవ్. దానికోసం మంచి సండే స్కూల్ కట్టుకోగలిగాం. ఆ సండే స్కూల్లో కూడా యోహాన్ గారు ఆయన టోటల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని దాని కన్స్ట్రక్షన్ కూడా పూర్తిగా అందంగా చేయగలిగారు. దానికి కాంట్రిబ్యూషన్స్ ఇచ్చిన సందర్శనకి అందరూ కూడా ఈ టైంలో ఐ వాంట్ టు సే థ్యాంక్స్. అలాగే మన సండే స్కూల్కి సోమక్క అంటే నిరుపమ వేదం గారి చిన్నమ్మాయి, షీ హాజ్ ప్రజెంటెడ్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ బుక్ చేయడం జరిగింది. కాదు ఏంటంటే అది కాలేజ్ తరఫున బుక్ చేసేటట్టు కొంచెం లేట్ అయింది, కానీ అదైతే వస్తుంది. అలాగే ప్రీతం, గురంతపల్లి ప్రీతం, బ్యాక్గ్రౌండ్ వాళ్ళ అబ్బాయి ఎవ్రీ మంత్ సండే అంటే వాళ్ళకి ఇక్కడ ఇల్లు, ఆ ఇంటికి వచ్చే అద్దె మొత్తం సండే స్కూల్కి ఇస్తానని ప్రామిస్ చేశాడు. కాబట్టి ఆ డబ్బులు మన చర్చ్ అకౌంట్లోనే డైరెక్ట్గా పడుతున్నాయి. కాకపోతే ఎవ్రీ మంత్ 5,000 కెన్ బి యూస్డ్ బై సండే స్కూల్. సో దాట్ ఐ ఇన్ఫార్మింగ్ టు ద సండే స్కూల్ సూపరింటెండెంట్. సో చిన్నపిల్లలందరికీ వందనాలు ఫర్ ఎంటర్టైనింగ్ అస్ అండ్ దేవుడి బలపడినందుకు, మీరు బలపరిచినందుకు సంఘానికి అందరికీ వందనాలు తెలియదు. మేము 3 కాంపిటీషన్స్ పెట్టుకున్నామని చెప్పాను కదండి. ఆ కాంపిటీషన్స్లో ఉన్న విన్నర్స్కి ప్రైజెస్ ఇవ్వబోతున్నారు. మొట్టమొదటిగా మాస్టర్ గారితో స్టార్ట్ చేద్దాం. మాస్టర్ గారు వచ్చి విన్నర్స్కి ప్రైజెస్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాం.
Thank